గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అందరి ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకమో, ఏ దినమున ఏది సంభవించనో అది నీకు తెలియదు. మన జీవితంలో జరగబోయే వాటి గురించిన ఆలోచన ఎక్కువ. వాటి గురించి ఒకవేళ మంచి అయితే అతిశయించడం, ఒకవేళ చెడైనా జరగబోతుందంటే కృంగిపోవడం అనేది చాలా మందిలో సాధారణంగా ఉన్న లక్షణాలు అవి. మన ఇమోషన్స్ని, మన భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవడం మనం నేర్చుకోవాలి. ఒకవేళ అలా కంట్రోల్ చేసుకోకపోతే నష్టం ఏంటి అనేది మనం చూస్తే కనుక, ఇక్కడ మహాజ్ఞాని సొలొమోన్ అంటున్నారు, రేపటి దినము గురించి అతిశయపడకము. నువ్వు అతిశయించేవాడు కాముగా ఉండడు కదా, చెప్పుకుంటాడు. నేను రేపు అది కొనేస్తున్నాను, రేపు నేను అది కొనుక్కుని దాంతో ఇలాగ ఎంజాయ్ చేస్తాను, అలా ఉంటాను, ఇలాగా ప్లాన్స్ చేసుకుంటూ తన భార్యకి, తన పిల్లలకి, లేక పక్కింటోళ్ళకి అందరూ చెప్పేసుకుంటూ ఉంటాం. అది జరగకపోతే, ఒకవేళ చెప్పుకుందాం అనుకుని చెప్పుకోలేదనుకో, అది జరగలేదనుకో, మనలో మనకే అమ్మయ్య చెప్పుకోలేదు కాబట్టి సరిపోయిందిరా బాబు, కొంచెం పరువు నిలబడింది, పరువు కాపాడుకున్నాను అనుకుంటాం. చెప్పుకున్న తర్వాత జరగకపోతే, జరగలేదనే బాధ ఒకటైతే, అందరికి చెప్పుకున్న తర్వాత ఇలా జరిగితే అందరిలో సిగ్గుపడవలసి వచ్చిందిరా బాబు అనే బాధ మరీ ఎక్కువైపోతుంది కదా. ఒక అతను అనుకుంటాడట, తన ప్రాణంతో తానే అనుకుంటున్నాడు, ఇతను బయట వాళ్ళకి చెప్పలే, తనతో తానే చెప్పుకుంటున్నాడట, బాగా సంపాదించాను, కొన్ని సంవత్సరాలు సరిపడగా కూర్చుని తిని తాగిన నా ఆస్తి తరగనంతగా నేను సంపాదించుకున్నాను, ఇంకా నా లైఫ్ అంతా ఎంజాయ్ అనుకుని తన ప్రాణంతో తాను అనుకుంటున్నాడట, ప్రాణమా, అనేక సంవత్సరములకు సరిపడగా నేను నీకు సమకూర్చుకున్నానని, ఇంకా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడు. లోకాసు వార్త 12వ అధ్యాయం 19-20 వచనాల్లో యేసు ప్రభు అంటున్నాడు అక్కడ ఆ సందర్భంలో, ఈ రాత్రే కనుక నీ ప్రాణాన్ని తీసుకుంటే, అడిగితే కనుక నీ యొక్క అతిశయం అంతా, నీ యొక్క ప్లాన్స్ అన్నీ ఏమైపోతాయి. ఎప్పుడు కూడా రేపు ఏమి జరుగుతుందా, రేపటి దినము గురించి ఎలాగా ఆనందిద్దామా లేక ఎలా కృంగిపోదామని ఆలోచన ప్రక్కన పెట్టి, నేడు ఏ విధంగా సంతోషించాలి, నేడు ఏ విధంగా జీవించాలి అనే ప్రజెంట్లో బ్రతకండి. అయితే చాలామంది పాస్ట్లో బ్రతుకుతారు, లేకపోతే ఫ్యూచర్లో బ్రతుకుతారు. అంటే జరిగిపోయిన వాటిని ఆలోచిస్తూ బ్రతుకుతారు. కొందరు జరగబోయే వాటిని కళ్ళకంటూ బ్రతుకుతారు. ఈ విధంగా బ్రతకడంలో వర్తమానాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, ప్రజెంట్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఈరోజు ఎలా బ్రతకాలి అనే దాని గురించి ఆలోచన చేయరు. అందుకనే కొండ మీద చేసిన ప్రసంగంలో యేసు ప్రభు అంటారు, మత్తయి సువార్త 6:34 వచనంలో, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికి ఏడు ఆ నాటికి చాలు. రేపు ఏం జరుగుతుందనే భయం కొంతమందికి. ఈరోజు హ్యాపీగా ఉన్నారు కదా, ఈరోజు సంతోషించాలి కదా, అది సంతోషించరు. రేపు ఏం జరగబోతుందో అనే భయం చాలామందికి ఉంటుంది. కనుక ఈ రెండు విషయాలు గమనించుకోండి. రేపటి దినము గురించి చింతాపడద్దు, రేపటి దినము నీకు కలిసి వచ్చే దాని గురించి ముందుగానే అతిశయించి ఆనందించి కేరింతలు కొట్టద్దు. ఏ టైంలో ఏది జరగాలో జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం చాలా గొప్పవి జరిగిపోతున్నాయి అనుకుని అది జరగకపోతే మనం చాలా డిసప్పాయింట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, యాకోబు భక్తుడు అంటాడు, ఒక అతనట, నేను ఏదన్నా ఒక దేశానికి వెళ్ళిపోయి 1 సంవత్సరం అక్కడ గడిపి చాలా బాగా సంపాదించుకుని అప్పుడు నా గొప్పదనం ఏంటో చూపించుకుంటాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అటువంటి వారి గురించి యాకోబు భక్తుడు అంటాడు, 4వ అధ్యాయం 14వ వచనం, రేపేమి సంభవించనో నీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. నువ్వు ఏమైనా సంపాదించవచ్చు, ఎన్నన్నా కలిసి రావచ్చు, అసలు నీ ప్రాణానికి నెక్స్ట్ మినిట్ నువ్వు ఉంటావో లేదో కూడా నీకు తెలియని పరిస్థితిలో ఉన్నావు కదా, ఎందుకని నీ మాటలు అంత హెచ్చుగా మాట్లాడతావు అంటూ ఎలా మాట్లాడాలో చెప్తున్నాడు. తర్వాత వచ్చిన యాకోబు గ్రంథం 4:15లో, కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. కాబట్టి మన మాటల్లో చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ప్రభు చిత్తమైతే
ఈ విధంగా ఆ విధంగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అనేది చేయాలి తప్ప, నేను అది చేసేస్తాను, ఇది నేను పొందుకుంటున్నాను, అలా వెళ్ళిపోతాను, ఇలా ఇటువంటి మాటలు వద్దు. అతిశయపు మాటలు వద్దు, కృంగిపోయే మాటలు వద్దు. రేపటిని దేవునికి అప్పగిద్దాం. ఈరోజు ఏం చేయాలో ఈరోజు కష్టపడదాం. మన భావోద్వేగాల్ని కంట్రోల్లో పెట్టుకుందాం. తగుమాత్రంగా మాట్లాడదాం. దేవుని పట్ల నిరీక్షణ కలిగి ప్రభువా నీ చిత్తమైతే చేయండి, లేకపోతే వద్దండి. దేని విషయంలో కూడా నేను అతిశయించకుండా కృంగిపోకుండా నన్ను సరైన విధంగా నడిపించు ప్రభు అని దేవుని అడుగుదాం. పరిశుద్ధ ఆత్మను మనలను దేవునికి ప్రీతికరంగా, మనకి దీవెనకరంగా, మనల్ని చూచు వారికి సాక్షార్థంగా రైట్ వేలో నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. దేని గురించి అతిశయించకుండా, దేని గురించి కృంగిపోకుండా, జరగబోయే వాటిని గురించి టూ మచ్గా ఆలోచన చేయకుండా, వర్తమానంలో చక్కగా జీవిస్తూ ప్రజెంట్ లైఫ్ని నీకు ప్రీతికరంగా, మాకు దీవెనకరంగా మేము ఆనందించే జీవితం దయచేయమని, మా గురించి చింతించేవాడు నీవు ఉండగా టూ మచ్గా మేము ఆలోచన చేయకుండా మా చింతలు, మా ప్లాన్స్ నీకు అప్పగించి ప్రార్థనాపూర్వకంగా కష్టించి పనిచేసి ప్రతి దినము నీలో సంతోషించే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను యేసయ్య మార్గములోనే నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.